హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలని వదలనటువంటి వర్షాలు ఎడతెరిపి లేకుండా మరొక 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు. వివరాల్లోకి వెళ్లి వర్షాలు ఏ జిల్లాల్లో పడతాయో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా తెలంగాణలో రానటువంటి 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి ఇవాళ రేపు. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కొండాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, లింగంపల్లి, హఫీజ్పేట్ చెరువు, మేడ్చల్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, హస్తినాపురం, గట్కేసర్, ఆదిపట్ల ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడి అతి భారీ గాలులతో వర్షాలు నమోదు కానున్నాయి. కోస్తా జిల్లాల్లో కూడా అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు ఉంటాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రం ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. వర్షాలు చిరుజల్లులు మాత్రమే నమోదవుతాయి కొన్ని ప్రాంతాల్లో. ఇక రాయలసీమ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, పీలేరు, సౌదం, మదనపల్లి, దామల్ చెరువు ప్రాంతాల్లో భారీ వర్షాలు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. రైతులు అప్రమత్తతగా ఉండాలని, ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగర ప్రాంతంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు ఉంటాయి ఈ రోజు రాత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.